చాలామంది టీనేజ్ గర్ల్స్, కాలేజ్ స్టూడెంట్స్ స్నాప్‌చాట్‌లో అట్లాగే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో, ఇన్‌స్టాలో అనేక మంది ఫ్రెండ్స్ తోటి చాటింగ్ చేయడము, వాళ్ళతో టచ్‌లో ఉండడము, ఫ్రెండ్స్‌గా ఉండడము చేస్తున్నారు. సో, దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని వెనక అటువైపు ఉన్న వాళ్ళు అమ్మాయిలో, అబ్బాయిలో గూడా మనకు తెలీదు. వాళ్ళ ఐడీ తప్ప మనకేది కనపడదు. సో, చాలామంది దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ పిక్చర్సు అట్లాగే రకరకాల ప్రైవేట్ విషయాలు గూడా తీసుకొని తర్వాత అవే వీళ్ళకి పంపించి బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినటువంటి సంఘటనలు చాలా వెలుగు చూస్తున్నాయి. సో, వీటన్నిటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అమ్మాయిలు ఎవరైనా గానీ అమ్మాయిలే కావచ్చు, అబ్బాయిలే కావచ్చు, సోషల్ మీడియాలో మన ఇన్ఫర్మేషన్ షేర్ చేసేటప్పుడు, తర్వాత మనం ఏదైనా ఫ్రెండ్ రిక్వెస్ట్‌కి రెస్పాండ్ అయ్యేటప్పుడు ముందుగా చూసి వెరిఫై చేసుకొని మనకు తెలిసిన వాళ్ళు జెన్యూన్ పర్సన్స్ అని తెలిసినాకే మనం వాళ్ళతో మాట్లాడడం గానీ, చాటింగ్ గానీ కంటిన్యూ చేయడం అనేది మంచిది. లేదు ఏదన్నా షేర్ చేసే ముందు గూడా మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియా అనేది, ఇంటర్నెట్ అనేది అదొక పబ్లిక్ ఫోరము ఫర్ ఎవర్ ఉంటుందది అన్‌లెస్ యూ డిలీట్ ఇట్. సో, న్యూస్ పేపర్‌లో ఒకరోజు ఏసింది ఆ రోజు మాత్రమే ఉంటది. బట్ ఇంటర్నెట్‌లో మనం పోస్ట్ చేసింది అంటిల్ అన్‌లెస్ ఇట్ ఈస్ డిలీటెడ్ ఇట్ విల్ బి దేర్. సో, అది గుర్తుపెట్టుకొని మనం పబ్లిష్ చేస్తున్నాం ఇది మన పిక్చర్ అనేది గుర్తుపెట్టుకొని ఏదైనా షేర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రైవసీ సెట్టింగ్స్ కూడా అమ్మాయిలు చాలా కేర్‌ఫుల్‌గా సెట్ చేసుకోవాలి. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. ఎందుకంటే మీ అకౌంట్స్‌ని ఎవరైనా హ్యాక్ చేయడానికి అవకాశం ఉంది. మీ మెయిల్ గానీ, లేదు ఇన్‌స్టా గానీ, ఏ ఐడీలైనా గానీ. సో, స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోవడము, అలాగే 2 లేయర్ ఆథెంటికేషన్ పెట్టుకోవడం, ఇలాంటియన్నీ కూడా సెక్యూరిటీ సెట్టింగ్స్ మనందరికీ తెలిసినవే. వీటిని నెగ్లెక్ట్ చేయకుండా పెట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. ఎవరైనా అనుకోకుండా ఇలాంటి ఫ్రాడ్స్‌కి గనక గురైనట్లయితే మీరు ఇమ్మీడియేట్‌గా 1930కి కాల్ చేయొచ్చు. లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌ని సంప్రదించవచ్చు.